సో గైస్ ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్లో సెలెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. లైక్ సెలెక్టర్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఏమున్నాయి. అండ్ దాంట్లో మనము ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంది ఏంటి అంటే యూనివర్సల్ సెలెక్టర్ గురించి కంప్లీట్ చేసుకున్నాము. లైక్ ఎలా యూజ్ చేస్తాము అండ్ ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి. అండ్ దాని తర్వాత కామన్ సెలెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ కామన్ సెలెక్టర్స్ లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పేసి కానీ, రైట్. సో కామన్ సెలెక్టర్స్ లో మనకి క్లాస్, ఐడి అండ్ ఎలిమెంట్. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. సో ఐ హోప్ మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ లేదు అంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు చెప్పొచ్చు. ఓకే. సో అండ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే వేరే సెలెక్టర్స్ ఉన్నాయి. అవి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే కలర్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్. కలర్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్. అండ్ ఈ కలర్ తర్వాత మనము యూనిట్స్ గురించి మాట్లాడుకుందాము. సో జనరల్ గా మనము ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి మనం కలర్ ఇవ్వాలి అన్నా, లేదు అన్నట్లయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అన్నా, సో మనం కలర్స్ అనేది జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఆ కలర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఎలా అంటే ఒకటి మీరు డైరెక్ట్ గా కలర్ నేమ్ అనేది మీరు ఇవ్వచ్చు, రెడ్ అని, బ్లూ అని, సమ్ డిఫరెంట్ అని చెప్పేసి. బట్ అలా కాకుండా మనకి హెక్సాడెసిమల్ వాల్యూస్ అని ఉంటుంది. ద కాంబినేషన్ ఆఫ్ ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, వీటిని మనము హెక్సాడెసిమల్ తో మనము రిప్రజెంటేషన్ లో ఇచ్చేసి మనం కలర్ అనేది ఇస్తూ ఉంటాము. అండ్ అది కాకుండా డైరెక్ట్ మన ఆర్జీబీ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది, అలా మనం యూజ్ చేస్తాము. సో ఈ రోజు మన డిఫరెంట్ వేస్ ఎలా మనం తీసుకోవచ్చు అనేది, ఫస్ట్ ఆ కలర్ అనే ఒక ప్రాపర్టీలో ఎన్ని వాల్యూస్ మనం తీసుకోవచ్చు అనేది చెప్తాను. సో let me open our Visual Studio Code. For example, this is the file I wanted to open. Okay, so this is what actual our output. All right, so here I am going to remove all the content. Create the content అదంతా తీసేస్తాను, మనకి అవసరం లేదు present. So just we can take the h1 element here. Now I'm going to remove other styles as well. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక h1 ఎలిమెంట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్. మన కామన్ సెలెక్టర్స్ లో మనం డైరెక్ట్ గా ఎలిమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ స్టైల్స్ అప్లై చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోర్డర్ అనేది ఒక ప్రాపర్టీ. ఇక్కడ మీరు బోర్డర్ ఎంత మనకి థిక్నెస్ కావాలి అని చెప్పేసి ఇచ్చాము. 1 పిక్సెల్ నాకు బోర్డర్ కావాలి అని. అండ్ మనకి బోర్డర్ లో టైప్స్ ఉంటాయి అనమాట, సాలిడ్ అని, డాటెడ్ అని, అండ్ దెర్ ఆర్ లైన్ అని చెప్పేసి ఇలా ఉంటాయి అనమాట. అది మనం తర్వాత చూద్దాము. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కలర్ మనము బ్లూ వైలెట్ అని చెప్పేసి ఇచ్చాం డైరెక్ట్ గా. ఇట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద ప్రాపర్టీ కలర్ అండ్ వన్ టైప్ ఆఫ్ వాల్యూ వీఆర్ గివింగ్. సో ఇక్కడ మనకి ఎలా ఉంటది అంటే అండి, యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ మీకు ఏదైతే వాల్యూ కనిపిస్తుందో బ్లూ వైలెట్ అని చెప్పేసి, ఈ బ్లూ వైలెట్ దగ్గర వీ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ వేస్. అంటే ఇదే కలర్ మనం మల్టిపుల్ వేస్ లో ఇవ్వచ్చు.
ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది నేమ్, లైక్ డైరెక్ట్ గా నేను నేమ్ మెన్షన్ చేస్తా. లైక్ నాకు ఏదైతే నేమ్ కావాలంటున్నానో ఐ కెన్ ప్రొవైడ్ ద డైరెక్ట్లీ ద నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది మనము ఇవ్వడానికి ప్రతిసారి పాసిబుల్ అవ్వకపోవచ్చు. లైక్ ఒక పర్టికులర్ కలర్ అనే దానికి మనం నేమ్ అనేది చెప్పలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక బోర్డర్ లా కనిపిస్తుంది, లేదు అన్నట్లయితే ఇక్కడ ఈ ఏదైతే లైక్ సిఎస్ఎస్ అనే ఈ యొక్క పర్టికులర్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ కలర్ మీరు వైట్ అని చెప్పొచ్చు, బట్ అది వైట్ కాదు. సో వైట్ లో ఒక షేడ్ అనమాట. లేదంటే మీరు గ్రే అని చెప్పొచ్చు, బట్ ఎగ్జాక్ట్ గ్రే వేరే కలర్ ఐ మీన్ లైక్ డిఫరెంట్ గా నీకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎగ్జాక్ట్ గా నేమ్ అనేది ఇస్తే మనకి యాక్యురేట్ అవుట్పుట్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ డైరెక్ట్ నువ్వు నేమ్ తో ఇవ్వచ్చు, బట్ యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, ఐ మీన్ లైక్ ద నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రిలేటెడ్ వాల్యూ రావచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైక్ రెడ్ లోనే ఒక పర్టికులర్ షేడ్ కావాలండి, మనం 1 to 100 అనేది మనం ఒక రేంజ్ పెట్టుకున్నట్లయితే 1 to 100. సో ఇక్కడ మనకి 1 దగ్గర ఉన్నప్పుడు ఒక లైక్ షేడ్ అనేది కనిపించవచ్చు రెడ్ అనే ఆ కలర్ లో, 100 దగ్గర డిఫరెంట్ కనపడవచ్చు, మధ్యలో 50 దగ్గర వేరు ఉంటుంది, 75 దగ్గర వేరు ఉంటుంది, 25 దగ్గర వేరు ఉంటుంది. సో ఇక్కడ మనము లైక్ యాక్యురేట్ గా మనం కావాలి, లేకపోతే ఎగ్జాక్ట్ నాకు సేమ్ అదే కలర్ కావాలన్నప్పుడు నేమ్ తో మనం ఇస్తే ఆ వాల్యూ ఎక్స్పెక్ట్ చేయలేము. లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది రాదనమాట. సో ఇక్కడ మనకి నేమ్ అంటే డైరెక్ట్ గా నేమ్ అంటే మీకు ఏదైతే నేమ్ తెలుసో లైక్ రెడ్, గ్రీన్, బ్లూ, లేకపోతే వైలెట్ అని, లేకపోతే పర్పుల్ అని, లేకపోతే సంథింగ్ మీకు ఏదైతే నేమ్ తెలుసో ఆ నేమ్ అనే దాంతో మీరు డైరెక్ట్ గా ఒకవే అనమాట మనం లైక్ కలర్ అనే దానికి వాల్యూ ఇచ్చేది డైరెక్ట్ గా నేమ్ త్రూ. అండ్ రెండో వచ్చేసి ఏంటి అన్నట్లయితే హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్. సో ఈ యొక్క హెక్సాడెసిమల్ అంటే ఏంటి అన్నట్లయితే వి జనరల్లీ రిప్రజెంట్ విత్ క్యారెక్టర్ హ్యాష్ తో రిప్రజెంటేషన్ అనేది ఇచ్చేసి అండ్ ఫాలోడ్ బై లైక్ వి ప్రొవైడ్ 6 క్యారెక్టర్స్ ఫర్ 6 డిజిట్స్. అంటే దీంతో పాటు నేను ఏం చేస్తాను అంటే 6 కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అండ్ క్యారెక్టర్స్ అనేది నేను ఇస్తాను అనమాట. సో అప్పుడు నాకు ఏమైంది అన్నట్లయితే ఆ 6 క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఒక కలర్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట నాకు. సో అలా ఇక్కడ మనం యూజ్ చేసేది లైక్ రేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ నంబర్స్ అనుకోండి 0 to 9 దీంతోనే మనం ఐ మీన్ లైక్ యూజ్ చేస్తాము. అండ్ లేదు అన్నట్లయితే క్యారెక్టర్స్ A to F అనమాట. అంటే A, B, C, D, E, F 6 క్యారెక్టర్స్ అనమాట. సో హ్యాష్ అని చెప్పేసి ABCDEF అని మీరు ఇవ్వచ్చు, లేదంటే హ్యాష్ అని చెప్పేసి 0000 ఇవ్వచ్చు, లేకపోతే 0 1 2 3 4 5 అని ఇవ్వచ్చు, లేదంటే 0 A 1 B 2 C ఇవ్వచ్చు, లేదు అన్నట్లయితే హ్యాష్ అని చెప్పేసి 1 2 3 ABC అని ఇవ్వచ్చు. ఐ మీన్ వీఆర్ నాట్ షూర్ అంటే లైక్ నేను దీనికి ఏం కలర్ వస్తుంది, ఒక కలర్ అనేది అవుట్పుట్ వస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కలర్ నేమ్. బట్ మనము నేమ్ తో ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ సింపుల్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయట్లేదు. మనం ఈ కలర్ అనే దానికి ఇది కలర్ అనేది ప్రాపర్టీ, ఇక్కడ మనం ఇచ్చేది వాల్యూ. అండ్ ఈ వాల్యూని మనము డిఫరెంట్ వేస్ లో ఇవ్వచ్చు. ఒకటి ఇప్పుడు మనం మెన్షన్ చేసినట్టు డైరెక్ట్ గా నేమ్ ని బేస్ చేసుకొని ఇస్తాము. రెండోది సింపుల్ గా హెక్సాడెసిమల్ వాల్యూని బేస్ చేసుకొని ఇస్తాము. హెక్సాడెసిమల్ అంటే ఏంటి, వి యూజ్ 6 క్యారెక్టర్స్ ఫాలోడ్ బై ఐ మీన్ లైక్ హ్యాష్ ఇచ్చేసి ఫాలోడ్ బై వి ప్రొవైడ్ 6 క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ కూడా నువ్వు ఇష్టం వచ్చింది ఇస్తావా అంటే నో, దేర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్. ఆ రేంజ్ లోనే నువ్వు ఇవ్వాలి వాల్యూస్. రేంజ్ ఏంటి, 1 0 నుంచి 9 నెంబర్స్ తో అండ్ యూ కెన్ ఇంక్లూడ్ A to F. ఇవి తప్ప నువ్వు మళ్ళీ వేరే క్యారెక్టర్స్ యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ఇస్తానంటే నో, లేదు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇస్తానంటే నో. సో ఇవన్నీ పాసిబుల్ అవ్వదు అనమాట. ఓన్లీ A to F ఆర్ 0 to 9 ఈ కాంబినేషన్ లో నువ్వు 6 క్యారెక్టర్స్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ అక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఆ 6 క్యారెక్టర్స్ లో 1 2 వచ్చేసి ఒక దాని కింద వస్తుంది, 3 4 వచ్చేసి 1, 5 6 వచ్చేసి 1. 1 2 వచ్చేసి అంటే మనకి ఎప్పుడైనా ఒక కలర్ అనేది ఫామ్ అవ్వాలి అన్నట్లయితే లైక్ RGB ఇవి మేజర్ కలర్స్ అంటే లైక్ ద ఐ మీన్ లైక్ ప్రైమరీ కలర్స్ అనమాట. వీటిని మిక్స్ చేస్తే మీకు ఏ కలర్ అయినా వస్తుంది అనేసి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు అంటే ఫస్ట్ 2 వాటిని ఏదైతే నువ్వు ప్లేస్ చేస్తావో అవి
రెడ్ కి రిప్రజెంటేషన్ కి ఇస్తాయి అనమాట. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి గ్రీన్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది అండ్ లాస్ట్ వచ్చేసి బ్లూ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది అనమాట. సో అది దాని మీనింగ్. సో హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఇంకొకటి మనకి ఉన్న అంటే లైక్ సెకండ్ వే అనమాట అది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకి థర్డ్ వన్ వచ్చేసి ఆర్జీబీ. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అన్నట్లయితే వి డు యూస్ ఎ ఫంక్షన్ కాల్ ఆర్జీబీ. ఆర్జీబీ ఫంక్షన్ యూజ్ చేస్తాము అండ్ ఇక్కడ యూ కెన్ ప్రొవైడ్ 3 వాల్యూస్. ఈ ఫంక్షన్ లో కూడా మీరు 3 వాల్యూస్ ఇవ్వచ్చు. సో రెడ్ ఫస్ట్ ఇచ్చే వాల్యూ అదేమో రెడ్ కి వెళ్ళిపోద్ది, సెకండ్ ఇచ్చే వాల్యూ ఏమో గ్రీన్ కింద తీసుకుంటది, లాస్ట్ ఇచ్చే వాల్యూ బ్లూ తీసుకుంటది. ఇక్కడ కూడా మనకి రేంజ్ అనేది ఉంటది అనమాట. సో ఇక్కడ రేంజ్ ఏంటి అంటే 0 to 255. ఈ 255 దాటకూడదు. 0 కన్నా నెగిటివ్ వాల్యూస్ అంటే లైక్ తక్కువ వాల్యూ నువ్వు ఇవ్వకూడదు అనమాట. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్జీబీ అని చెప్పేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చాను, 0 ఇచ్చాను, 0 ఇచ్చాను అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, నేను రెడ్ యొక్క అంటే లైక్ దాని యొక్క లెవెల్ కానీ లేకపోతే దాంట్లో సమ్ అంటే ఏదైతే వాల్యూ ఉందో నేను 0 ఇస్తున్నాను అంటే ఇలా ఇచ్చినప్పుడు నీకు ఏమవుతుంది అన్నట్లయితే యూ విల్ గెట్ సమ్ వాల్యూ లైక్ ఇక్కడ మీకు అనేది బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అలా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 200 ఇచ్చాను, ఇక్కడ 200 ఇచ్చాను, ఇక్కడ 200 ఇచ్చాను. సో యూ విల్ గెట్ సమ్ డిఫరెంట్ వాల్యూ. లేదు 255 మ్యాక్స్ వాల్యూ ఇచ్చాను, సో యుల్ గెట్ డిఫరెంట్ వాల్యూ లైక్ అలా అనమాట. లేదంటే ఇక్కడ 200 0 ఇలా ఇచ్చాను. నీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు బట్ ద రేంజ్ మస్ట్ బి బిట్వీన్ లైక్ 0 to 255. అది దాటి వెళ్ళకూడదు అనమాట, గుర్తుంచుకోండి. ఇది థర్డ్ వే అనమాట. అండ్ ఇది కాకుండా మనకి ఆర్జీబీలోనే ఇంకొకటి ఉంటది ఆర్జీబీ అండ్ ఏ అని చెప్పేసి. సో ఇక్కడ ఏ అంటే ఇట్ మీన్స్ లైక్ ఆల్ఫా. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఆల్ఫా అనే దానికి అంటే ఇదంతా కామన్, లాస్ట్ లో ఇంకొకటి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది అంతే. ఆర్జీబీఏ అంటే ఇప్పుడు అంతా ఫైనల్ ఒక వాల్యూ వచ్చింది అనుకో, ఆల్ఫా విచ్ మీన్స్ లైక్ సింపుల్లీ ఐ కెన్ సే ఒపాసిటీ. సో దానికి ఒక సపరేట్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0,0,0 ఇక్కడ దాకా ఆర్జీబీ అంటే లైక్ రెడ్, గ్రీన్, బ్లూ. బట్ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ ఏంటంటే ఆల్ఫా అంటే దాని యొక్క ఒపాసిటీ. దీని యొక్క రేంజ్ వచ్చేసి 0 to 1. 0 అన్నావు అనుకో అసలు ఏం కనపడదు, 1 అనుకో కంప్లీట్ గా ఫుల్ కనపడుతుంది అంటే నువ్వు ఇచ్చిన వాల్యూ. సో అలా అనమాట. అండ్ అది కాకుండా వీ హ్యావ్ సమ్ అదర్ లైక్ ఐ మీన్ అనదర్ వే ఆఫ్ వాల్యూ లైక్ హెచ్ఎస్ఎల్ అంటూ ఉంటాము. లైక్ హ్యూ సాచురేషన్ లెవెల్ అనేసి ఒకటి ఉంటుంది మనకి, సారీ లైక్ సంథింగ్ ఒక మీనింగ్ ఉంటుంది. సో బట్ ఐ మీన్ లైక్ ఐ డోంట్ ప్రిఫర్ టు యూజ్ దిస్, లైక్ దీస్ ఆర్ ఎనఫ్. ఇదన్నమాట. సో ఇప్పుడు మనం అసలు ఇది ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ అండి. నేమ్ ఐ థింక్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ లేడీస్ కి అయితే ఇంకా బాగా తెలుసు లైక్ కలర్ నేమ్స్, అవునా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ అన్నారు అనుకోండి, సో మీకు రెడ్ వచ్చేస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అన్నారు అనుకోండి, బ్లూ వచ్చేస్తుంది అలా అనమాట. సో వాట్ ఎవర్ ద వాల్యూ యూ ప్రొవైడ్ యూ విల్ గెట్ ఇట్. సో ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నావీ ఇస్తున్నాను, ఇక్కడ చూడండి నావీ అనమాట. అండ్ లేదు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు ఏమైనా నేమ్ చెప్తారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రే అంటున్నాను, సో నాకు ఇక్కడ గ్రే వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ అని చెప్తున్నాను, సో ఐల్ గెట్ బ్రౌన్ కలర్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ చాక్లెట్, అక్కడ చూడండి నేను ఇందాక స్పెల్లింగ్ కరెక్ట్ ఇవ్వలేదు, సో అందుకే దానికి అర్థం కాలేదు, అందుకే బ్లాక్ ఇచ్చింది. డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ టెక్స్ట్ యూ విల్ గెట్ బ్లాక్ కలర్. సో ఇలా అనమాట. సో ఇది పక్కన పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్ అనేది నేమ్ తో ఇవ్వాలి అని అనుకోవట్లేదు. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఎగ్జా వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ లైక్ FF 0 0 0 and 0. Now you can see you got it red. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే గ్రీన్, ఐ మీన్ లైక్ గ్రీన్. సో 0 0 FF 0 0. See I got green. బట్ దీనిలో నాకు డార్క్ గ్రీన్ కావాలి, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్లూ కావాలి, సో ఐ నో ఇట్. ఇవి నాకు తెలుసు, కామన్ గా మేము అంటే లైక్ యూజ్ చేస్తాం కాబట్టి జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ F ఇచ్చారు అనుకోండి మొత్తం వైట్, లేదా అంతా 0 ఇచ్చారు అనుకోండి బ్లాక్. అర్థమవుతుందా?
సో ఇక్కడ 6 క్యారెక్టర్స్ అనేది మనం తీసుకుంటాం. హెక్సా అంటే 6 అనమాట దాని వాల్యూ. సో 6 లైక్ డెసిమల్స్ లైక్ డిజిట్స్ ఆర్ క్యారెక్టర్స్ మన కాంబినేషన్ తో మీరు తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, యూ కెన్ టేక్ 1 2 3 ABC, యూ విల్ గెట్ సమ్ డిఫరెంట్ కలర్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ 1 2 3 4 5 6, yes you can, you will get different value. Or I want to give A B C D E F, yes you can. It must be, like follow the range. Okay, as I told you, numbers aithe you can provide 0 to 9, the combination of 0 to 9, and if you want to provide the characters A to F. Okay, what will happen like if I provide like out of the F? For example, I want to take H. 1 2 3 4 5 6. See what you will get? You won't get anything. Black color only you will get. ఎందుకంటే ఆ కోడ్ తో మనకు అక్కడ కలర్ లేదు కాబట్టి. సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రూల్. అండ్ ఇక్కడ మీరు 6 అనే కాదు, యూ కెన్ ప్రొవైడ్ ఈవెన్ 3. మీరు 3 కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే 1 అనేదేమో లైక్ ఇట్ విల్ టేక్ ఫర్ రెడ్, 2 అనేదేమో గ్రీన్ అండ్ లాస్ట్ వన్ బ్లూ. అంటే ఇందాక మనం 6 అయితే ఫస్ట్ 2 వచ్చేసి రెడ్, సెకండ్ 2 వచ్చేసేమో లైక్ గ్రీన్, లాస్ట్ 2 వచ్చేసేమో బ్లూ అన్నాం కదా. ఇప్పుడు ఒక 3 ఇచ్చాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ 1 వచ్చేసేమో అంటే దాని మీనింగ్ వెళ్ళిపోద్ది అనమాట. సో అలా. సో ఇది లైక్ సెకండ్ వే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ టేక్ ఆర్జీబీ. సో ఆర్జీబీ అనేది మనం ఇవ్వచ్చు, అంటే లైక్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. You can take whatever the value you want. For example, I'll take 0 200. Random గా తీసుకుంటున్నా నేను. I don't know what value you'll get. I'll say like first 2 are 0. అంటే ఏం లేదండి, రెడ్ నేను 0 చేసా, గ్రీన్ నేను 0 చేసా, బ్లూ వాల్యూ ఎక్కువ ఇచ్చా. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ బ్లూ చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 250 ఇచ్చాను, దాంట్లోనే కలర్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను, బ్లూలోనే కలర్ వస్తుంది మీకు. అంటే మీకు ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా మీకు బ్లాక్ లాగా కనిపించవచ్చు, ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ 0 దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. అదే 100 ఇవ్వు, ఓన్లీ నువ్వు బ్లూలో చేంజ్ చేస్తావు కాబట్టి బ్లూ షేడ్ అవుతా ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 150 ఇవ్వు, బ్లూలోనే చేంజ్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 ఇచ్చేసి ఐ విల్ ప్రొవైడ్ 200 అట్ గ్రీన్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తే గ్రీన్ లోనే చేంజ్ అయిపోతుంది, వేరే కలర్ వస్తుంది మీకు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 ఇచ్చాను. సో 300 నువ్వు ఇచ్చినాక తీసుకోదు, మ్యాక్స్ వాల్యూ తీసుకుంటుంది. 255 చెప్పాను కదా, ఈవెన్ ఇప్పుడు నేను 255 ఇచ్చిన సేమ్ అదే వాల్యూ వస్తుంది చూడండి, ఏం చేంజ్ అవ్వదు. ఎందుకు? 255 ఇస్ అ మ్యాక్స్ వాల్యూ, యూ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గో ఇట్ విల్ టేక్ ఓన్లీ 255 యాజ్ అ మ్యాక్స్. అండ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 155 కన్ సీ యూ విల్ గెట్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ ది గ్రీన్. గ్రీన్ లోనే నీకు మారుతుంది. ఎందుకు? రెడ్ అనేది 0 పెట్టావు, 0 పెట్టావు. For example, if I say like 0 everything black, now I will go with the red. Red lone నాకు shade కావాలి. So you can go from 0 to 255, you will get different shades of red. See, it's getting difference. మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, but there is a difference guys. రెడ్ లోనే చేంజ్ అవుతా ఉంటుంది. ఇంకా మీరు వాల్యూ తగ్గించే కొద్ది బ్లాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వాట్ ఐ విల్ టేక్ 250 ఈజ్ ద వాల్యూ హియర్. సో ఇప్పుడు RGBAకి వెళ్ళిపోదాం, అంటే ఆల్ఫా. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా 4th వాల్యూ ఇచ్చావు అనుకో, అది కరెక్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ఇచ్చాను 4th వాల్యూ, ఇక్కడ చూడండి మొత్తం వెళ్ళిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ఇచ్చాను, ఇది ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. లైక్ ఈవెన్ ఏ అనేది నువ్వు ఇవ్వకపోయినా ఏ ఇచ్చినా కానీ సేమ్ అదే వస్తుంది నీకు అవుట్పుట్. ద లాస్ట్ వాల్యూ విల్ రిప్రజెంట్ ఆల్ఫా. సో ద రేంజ్ బిట్వీన్ 0 to 1 ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రొవైడ్ 0.7, చూడండి మీకు కొంచెం లైక్ ఆ ఒపాసిటీ అంటే ఏమంటాము కనిపించేది లైక్ ఫుల్, అంటే అసలు ఏమి వద్దన్న దగ్గర నుంచి లేయర్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 0.1 అని పెడితే చూడండి కనపడినట్టుగా ఉంటుంది. అదే 9 అని చెప్పాను అనుకోండి మంచిగా కనిపిస్తుంది. అదే 5 అన్నాను అనుకోండి ఆఫ్ లేయర్ లాగా, అంటే లైక్ అలా ఉంటది. సో ఇలా అనమాట. ఇది ఒపాసిటీ, ఆల్ఫా విచ్ మీన్స్ ఒపాసిటీ సింప్లీ. ఓకే, సో ఇది RGB అనమాట.
సో ఇంకొకటి హెచ్ఎస్ఎల్ అని చెప్పాను కదా. సో హ్యూ సాచురేషన్ అని చెప్పేసి సంథింగ్ లైట్నెస్ ఆర్ లెవెల్ అనేసి అంటే వస్తుంది అట్లా. సో అవి ఈవెన్ లైక్ జనరల్ మనం ఎక్కువ ఏమి యూజ్ చేయము, బట్ అది కూడా అంతే, లైక్ రెడ్ గ్రీన్ ఆ వాల్యూస్ ని మనం రిప్రజెంటేషన్ ఇస్తాము. బట్ ఓకే, మీరు ఇక్కడ దాకా చూసుకుంటే సరిపోతుంది. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా, లైక్ కలర్స్ అనే ఐ మీన్ కలర్ అనే ఒక పర్టికులర్ ప్రాపర్టీకి మనకి లైక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అన్నట్లయితే యూనిట్స్. ఎస్ సారీ, మెసేజ్ పెట్టారా ఏది చాట్ లోనా? జస్ట్ గివ్ మీ సెకండ్, లెట్ మీ చెక్. ఎస్ ఎస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ కావాలి, బట్ ఆ కలర్ నేమ్ అనేది ఆబ్వియస్లీ వీ డోంట్ నో. అంటే లైక్ ప్రతి కలర్ నేమ్ మనకి ఎలా తెలుస్తుంది అండి? like universal, I mean like universal, like we have many colors, even we even like I mean like don't remember, I mean we can't remember that names actually. లైక్ ఎలా మనం మరి లైక్ నాకు ఒక పర్టికులర్ కలర్ కావాలి, మరి ఆ కలర్ ని నేను ఎలా తెచ్చుకోవాలి? ఒకటి మీకు ఇక్కడే ఆ సొల్యూషన్ ఉండిపోయింది ఇక్కడ యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే. లైక్ ఆఫ్టర్ గివింగ్ ద కలర్ దెర్ ఇస్ అ ఆప్షన్, యూ కెన్ చూస్ సంథింగ్, ఐ మీన్ వాట్ ఆర్ ద కలర్ యూ వాంట్. ఇక్కడ నువ్వు చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే యూ కెన్ గో హియర్. ఫస్ట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్జీబీ అనే ఇస్తున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు దీని మీద హోవర్ చేయండి. హోవర్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ అంటే లైక్ నా ఇప్పుడు కర్సర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇది మనం కలర్ చూస్ చేసుకునే ప్యానల్ అన్నమాట. ఇక్కడ మీరు చేంజ్ చేస్తా ఉంటే మీకు అక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లైక్ ఒక ఎల్లో షేడ్ లో కావాలండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క ఎల్లో షేడ్ ఏదైతే మీకు అంటే లైక్ రెస్పెక్టివ్ కలర్ మీకు కావాలో, సో ఫస్ట్ మీరు అక్కడ వెళ్ళిపోతారు. సో అక్కడ వెళ్ళిపోయి దాని తర్వాత ఇక్కడ మీకు ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చేసి మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకుంటారు. ఐ మీన్ ఇక్కడ మీరు ఇక్కడ చేంజ్ చేస్తా ఉంటే అక్కడ కలర్ చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ వచ్చే కలర్ ని బట్టి ఒకవేళ నాకు ఇది కావాలి అంటే మీరు అది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు, బట్ నేను అడిగింది మీకు హెక్సాడెసిమల్ కదా, మరి ఇక్కడ ఆర్జీబీ కదా వస్తుంది అని చెప్పేసి. ఒకటి మీకు కలరే ప్రాబ్లం అంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చు, లైక్ నాకు కావాల్సిన కలర్ ఇది అని చెప్పేసి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఖచ్చితంగా హెక్సాడెసిమల్ లోనే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ షేడ్ లో నాకు ఈ కలర్ ఉందండి, సో ఈ కలర్ నాకు ఇప్పుడు ఏం కావాలి అన్నట్లయితే హెక్సాడెసిమల్ లోనే ఇద్దాం అనుకుంటున్నా. యూ కెన్ డూ వన్ థింగ్. ఒకటి నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ చేసుకో, అండ్ దెర్ ఇస్ అ డాక్యుమెంట్, ఐ మీన్ లైక్ యాజ్ యూ ఆస్క్డ్ లైక్ రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే దెర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ కలర్ పిక్కర్. సో మనకి కలర్ పిక్కర్ అనేది ఉంటుందా అండి, యూ కెన్ యూజ్ ద కలర్ పిక్కర్ టు గెట్ యువర్ డిజైర్డ్ కలర్. నీకు ఏదైతే కలర్ కావాలనుకుంటున్నావో ఆ కలర్ నువ్వు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. అండ్ యూ కెన్ సి దర్ ఇస్ అ హెక్సా వాల్యూ, ఆర్జీబీ వాల్యూ, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ హ్యూ సాచురేషన్ లెవెల్. బట్ హెచ్ఎస్వి కానీ ఇవి మనము యూజ్ చేయము, లైక్ సిఎస్ఎస్ లో మనకి లేదనమాట. ఏదర్ యూ కెన్ గో విత్ ద హెక్సా వాల్యూ లైక్ యాజ్ యూ కెన్ సీ హియర్, ఆర్ ఆర్జీబీ వాల్యూ ఆర్ హెచ్ఎస్ఎల్ వాల్యూ యూ కెన్ టేక్. సో నా వాట్ యూ కెన్ డూ, ఆర్జీబీ వాల్యూ నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను ఏం తెచ్చాను 2 ఐ మీన్ లైక్ 11 186 అండ్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం. ఓకే 16 ఉంది, అక్కడ 16 ఉంది. ఇప్పుడు నీకు ఇది ఎగ్జా వాల్యూ దాంది. సో ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తావు, నేను కలర్ అని చెప్పేసి ఇది ఇస్తా. ఇక్కడ చూడు రెండింటికైనా డిఫరెన్స్ ఉందేమో. సో ఇలా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇక్కడ నువ్వు హోవర్ చేస్తే చూడు సేమ్ అదే కలర్ నీకు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా చేంజెస్ కావాలంటే ఎస్ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్. సో ఇలా either RGB you can take from here. ఒకవేళ నీ దగ్గర హెక్సా వాల్యూ ఉంది బట్ యూ వాంట్ ఇన్ RGB, yes you can get it from here. or hue saturation lightener, I mean like lightness or level, సో ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మీరు. సో ఇలా అన్నమాట. I hope your doubt is clear, right? Yes. Fine. So then units anamata. So what exactly mean by units? So units, which is nothing but dimensions which we are going to provide to a respective element.
మనము ఇచ్చే డైమెన్షన్స్ అనమాట అండి. ఈ యొక్క యూనిట్స్ అంటే ఏంటి అంటే డైమెన్షన్స్ అంటే లైక్ ఏంటి, లైక్ విడ్త్ అవనివ్వండి, హైట్ అవనివ్వండి, లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ కెన్ సే లైక్ ఫాంట్ సైజ్ అవనివ్వండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ అవనివ్వండి, ప్యాడింగ్ అవనివ్వండి. సో వీటన్నిటిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యు ఆర్ గివింగ్ సమ్ వాల్యూ, రైట్? సంథింగ్ లైక్ పిక్సెల్. ఐ మీన్ జనరల్ ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది పిక్సెల్, బట్ నాట్ ఓన్లీ ద పిక్సెల్. ఐ మీన్ లైక్ సొల్యూషన్ ఇక్కడ పిక్సెల్ ఒక్కటే ఉందా వాల్యూ అంటే నో, వీ హావ్ సో మెనీ అదర్ యూనిట్స్. ఐ మీన్ ద వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ యూనిట్స్ వీ కెన్ సే. సో ఇక్కడ మనకి వేరే చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో థింగ్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి పిక్సెల్ అండి. ఓకే, ఏ పిక్సెల్ అనేది ఏంటి అన్నట్లయితే ఇట్స్ లైక్ ఫిక్స్డ్ సైజ్, ఫిక్స్డ్ సైజ్ అనమాట. అంటే ఖచ్చితంగా ఇది ఇంతే అని చెప్పేసి అన్నట్టు మీనింగ్. అండ్ ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ఈ పిక్సెల్ అనే దానికి ఒక పర్పస్ ఉంటుంది, లైక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి. అంటే లైక్ వి జనరల్లీ లైక్ ప్రిఫర్ టు యూజ్ ఇన్ స్పెసిఫిక్ ప్లేసెస్ యాక్చువల్లీ. లైక్ అందులో మనం అంటే వేరే దగ్గర యూజ్ చేయకూడదు అని మీనింగ్ కాదు. లైక్ వాళ్ళు ఇలా చెప్పినప్పుడు మనం అలా చేస్తేనే అదొక ఐ మీన్ లైక్ గుడ్ డెవలపర్ బిహేవియర్ అయిపోతుంది అనమాట. సో బోర్డర్ కి యూజ్ చేస్తాము, లేదంటే మనకి ఎప్పుడైనా విడ్త్ అనేది ఫిక్స్డ్ ఉండాలి, ఇంతే ఉండాలి, ఇంకంత మించి అసలు అంటే లైక్ కదలకూడదు అన్నప్పుడు వీ కెన్ యూజ్ విడ్త్ వెన్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎ ఫిక్స్డ్ విడ్త్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్స్ యూజ్ చేస్తాం మన తర్వాత. సో ఐకాన్స్ యొక్క అంటే అది కూడా ఫాంట్ సైజ్ అనుకోండి, సింపుల్ చెప్పాలి అన్నట్లయితే. సో ఐకాన్స్ కి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ కానివ్వండి, అండ్ లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్పేసింగ్ విచ్ మీన్స్ లైక్ మార్జిన్ అవనివ్వండి ఆర్ ప్యాడింగ్. సో ఇలా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అన్నట్లయితే ఈ పిక్సెల్ అనేది యూజ్ చేసినప్పుడు వి హ్యావ్ లైక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే ఇది అంతా ఫిక్స్డ్ ఉండిపోతుంది కాబట్టి ఇట్ నాట్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ అనేది ఉండదండి, ఎందుకు అన్నట్లయితే ఇట్స్ అ ఫిక్స్డ్ అన్నట్టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్వాంటేజెస్ వీ కెన్ ఈజీ టు అండర్స్టాండ్, లైక్ ఎంత ఇచ్చాము ఏంటి అని చెప్పేసి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ కన్సిస్టెంట్ సైజ్, అంటే మనం ఫిక్స్డ్ అంటున్నాం కాబట్టి అది కన్సిస్టెంట్ గా ఉంటుంది, అంటే చేంజ్ అవ్వదు రిపీటెడ్ గా. నువ్వు చేంజ్ చేసినా కానీ చేంజ్ చేసినా అంటే లైక్ స్క్రీన్ నువ్వు చేంజ్ చేసినా కానీ ఇక్కడ వాల్యూ చేంజ్ అవ్వదు, బట్ ఇక్కడ చేంజ్ ద స్క్రీన్. ఐ మీన్ లైక్ ఇక్కడ విడ్త్ అనేది ఇప్పుడు స్క్రీన్ విడ్త్ అనేది ఇక్కడ ఒక విడ్త్ ఉంటే ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు మారిపోయింది ఎందుకంటే నేను పెంచాను, బట్ ఇప్పుడు ఇంకా తగ్గింది ఎందుకంటే నేను తగ్గించాను, ఇప్పుడు ఇంకా పెరిగింది అలా. బట్ ఈవెన్ నువ్వు ఇలా మార్చినా కానీ ఏమవుతుంది అన్నట్లయితే అది అంటే లైక్ నువ్వు ఒక ఎలిమెంట్ కి నువ్వు పిక్సెల్ ఒక వాల్యూ ఇచ్చావంటే ఇట్ వోంట్ గెట్ ఎనీ చేంజ్, ఫిక్స్డ్ అనమాట. అలా అది మనం పిక్సెల్ యూజ్ చేస్తాం. అండ్ ఒక పిక్సెల్ కి వచ్చేసి మనకు ఒక వాల్యూ ఉంటుందండి, లైక్ సమ్ అంటే లైక్ 0.25 సెంటీమీటర్ సంథింగ్ ఉంటుంది. ఇట్ కెన్ ఐ మీన్ లైక్ గూగుల్ ఇట్ యాక్చువల్లీ. మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది లైక్ what is the value of like 1 pixel అని చెప్పేసి. 1 pixel is equals to like how many centimeters అన్నప్పుడు you will get 0.25 centimeters something like that. ఓకే, అంటే ఈవెన్ ఒక సెంటీమీటర్ లో 1/4 అనమాట, 1/4 సెంటీమీటర్. సో అలా ఇది పిక్సెల్ కి. అండ్ నెక్స్ట్ వి హ్యావ్ ఈఎం. సో ఈఎం విచ్ మీన్స్ యాక్చువల్లీ ఎలిమెంట్. అండ్ ఈ ఎలిమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ రిలేటివ్ యూనిట్, లైక్ బేస్డ్ ఆన్ ద ఐ మీన్ లైక్ ఫాంట్. ఐ మీన్ జనరల్ మనం ఇది యూజ్ చేసేది లైక్ ఫాంట్ సైజ్ కానీ అలాంటి వాటికి యూజ్ చేస్తాం. మెయిన్ మనం యూజ్ చేసేది ఫాంట్ సైజ్ అనమాట ఈఎం అనేది. సో ఇది మేబీ లైక్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు, బట్ లిజన్ కేర్ఫుల్లీ, కొంచెం జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది మనం ఎక్కువ యూజ్ చేసేది ఎక్కడ అన్నట్లయితే టు ప్రొవైడ్ ద ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాము. లైక్ కొన్ని సిచ్యువేషన్ లో మనకి ఏమవుతుంది అన్నట్లయితే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ నౌ హియర్ దెర్ ఇస్ అ కార్డ్ వీ కెన్ సే. ఇక్కడ ఒక కార్డ్ ఉంది అనుకోండి,
అండ్ ఈ కార్డ్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ we have a title, or for example just we have first image here. ఇమేజ్ ఉంది అనుకోండి ఫస్ట్, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి టైటిల్ ఉంది, ఆర్ ఐ కెన్ టేక్ కార్డ్ టైటిల్, అండ్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ ఉంది అనుకోండి. ఓకే, అండ్ సమ్ there are for example like other I mean like ఏమంటాము ట్యాగ్ లైన్స్ కానీ అలా ఉన్నాయి అనుకోండి. ట్యాగ్ లైన్ అంటే లైక్ సంథింగ్ హ్యాష్ ట్యాగ్స్ కానీ అలా ఉన్నాయి. ఇది లైక్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, లైక్ ఇది స్మాల్ టెక్స్ట్ అనుకుందాం కొంచెంసేపు. ఇది వచ్చేసి జనరల్ or you can say medium, and it is like big. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే నీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటేనే మనం ఈఎం యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయం. లైక్ ఏంటి ఆ రిక్వైర్మెంట్ అంటే, నేను ఇప్పుడు ఒక కార్డ్ డిజైన్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ ఏ కార్డ్, అండ్ ఈ కార్డ్ లోపల ఐ వాంట్ టు లైక్ ప్రొవైడ్ టెక్స్ట్ సైజ్, లైక్ ఫాంట్ సైజ్ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, ఈ టెక్స్ట్ సైజ్ అనేది నేను ప్రాపర్ గా ఇద్దాం అనుకుంటున్నా. ప్రాపర్ గా అంటే ఏంటి మీ దృష్టిలో అనేసి ఒక చిన్న క్వశ్చన్ ఉండొచ్చు. లైక్ ఏంటి అంటే, ఐ ప్రొవైడ్ ఫాంట్ సైజ్ ఫర్ కార్డ్. అంటే ఫాంట్ సైజ్ కి నేను ఏం చేస్తా అంటే, కార్డ్ కి నేను ఫాంట్ సైజ్ ఫిక్స్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ అని చెప్పేసి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, 20 పిక్సెల్ అనేది నువ్వు ఇది అనుకుంటే, లేకపోతే ఒక 10 పిక్సెల్ అనుకుంటా నేను కొంతసేపు. 10 పిక్సెల్ అనుకుంటా. ఇది 10 పిక్సెల్ అనుకుంటే, అంటే దీని యొక్క వాల్యూ 1 అంటే నాకు జనరల్ ఎంత ఉండాలంటే దానికి డబుల్ ఉండాలి, అండ్ దీనికి 3 టైమ్స్ ఇది ఉండాలి, ఇదేమో 2 టైమ్స్ ఉండాలి, ఇది 1 టైం ఉండాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అన్నట్లయితే, నువ్వు ప్రతిసారి 10 పిక్సెల్ అని ఇవ్వకుండా, ఇక్కడ దానికి డబుల్ అంటే 20 పిక్సెల్ అని ఇవ్వకుండా, ఇక్కడ 30 పిక్సెల్ అని ఇవ్వకుండా, నేను ఏం చేస్తా, ఫస్ట్ కార్డ్కి ఫిక్స్ చేసుకుంటా. కార్డ్కి ఏమని చెప్తా, ఫాంట్ సైజ్ 10 పిక్సెల్ అని చెప్తా. దీనికి నేను ఏమని చెప్తా అన్నట్లయితే, కమింగ్ టు హియర్ ఫాంట్ సైజ్ అని చెప్పేసి 1 EM అని చెప్తా. అంటే పేరెంట్ కి ఇది కంప్లీట్ గా పేరెంట్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుందండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటివ్ యూనిట్ బేస్డ్ ఆన్ ద ఫాంట్ సైజ్ ఆఫ్ ది పేరెంట్ ఎలిమెంట్. అంటే ఇది కార్డ్, ఈ కార్డ్కి నేను ఏం చెప్పా, ఫాంట్ సైజ్ 10 పిక్సెల్ అని చెప్పా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ 1 EM అని చెప్పావు అనుకో, ఫాంట్ సైజ్ కి 10 పిక్సెల్ అంటే 1 into 10 is equals to 10 pixel. 2 into 10, 20 pixel. 3 into 10, 30 pixel. సో పేరెంట్ కి ఇది రిలేటివ్, అంటే లైక్ ఆ యొక్క పేరెంట్ వాల్యూ తీసుకుంటది. అండ్ దానికి ఒకవేళ ఇప్పుడు నేను 5 టైమ్స్ నాకు ఒక టెక్స్ట్ సైజ్ అనేది 5 టైమ్స్ ఎక్కువ ఉండాలి, ఓకే 5 EM అని చెప్పు. 3 టైమ్స్ ఎక్కువ ఉండాలి, 3 EM అని చెప్పు. 4 టైమ్స్ 4 EM. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వాల్యూ లైక్ నేను వాల్యూ వచ్చేసి 10.23 పిక్సెల్ అని చెప్పానండి. ఇప్పుడు దీనికి 2 టైమ్స్ అంటే ఎంత అని చెప్తావు? 2 టైమ్స్ అంటే ఎంత అని చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ 20.46 అని చెప్తావు. ఒకవేళ 4 టైమ్స్ అంటే ఏమని చెప్తావు? You have to calculate, but no, you don't want to calculate. Just provide font size, whatever the value you want for the parent, and you can provide 1 EM if you want the similar value, or double 2 EM, or triple, or 4 times, or 10 times 10 EM. You don't want to calculate, right? Simple. For that situation, we do use another unit called element. I hope అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, అండ్ గుర్తుంచుకోండి, ఈ ఈఎం అనేది ఖచ్చితంగా పేరెంట్ బేస్ చేసుకునే ఉంటుంది, అండ్ నెక్స్ట్ we have another unit called REM. EM అంటే ఎలిమెంట్. రిమెంబర్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను యూనిట్, లైక్ వాట్ ఈస్ మీన్ బై EM అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ EM, వై నాట్ పిక్సెల్స్. లైక్ జనరల్లీ యుల్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారండి. అందుకే నేను ఇంతగా చెప్తున్నా,
మనం తర్వాత నువ్వు వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి ఈఎం ఆర్ఈఎం ఒకవేళ నువ్వు మెయింటైన్ చేసుకుంటే సచ్ అ వెరీ గుడ్ లైక్ బిహేవియర్ యాజ్ అ డెవలపర్. బట్ వి వోంట్ ఫోకస్ సచ్ ఐ మీన్ లైక్ టైం డైరెక్ట్ మనం పిక్సెల్ ఇచ్చేసుకుంటాం, లేకపోతే వ్యూ అంటే లైక్ దెర్ ఆర్ సమ్ అదర్ వాల్యూస్ ఐ మీన్ ఐ టెల్ యూ లేటర్. ఓకే, సో ఆర్ఈఎం విచ్ మీన్స్ రూట్ ఎలిమెంట్. సో రూట్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తామో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఐ మీన్ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అన్నట్లయితే బై డిఫాల్ట్ గా ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క సైజ్ అనేది ఫిక్స్డ్ చేసేసి ఉంటుంది అనమాట. లైక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే H1 కి ఒక సైజ్ ఉంటుంది, పారాగ్రాఫ్ కి ఒక సైజ్ ఉంటుంది, H3 కి ఇంకొక సైజ్ ఉంటుంది, పారాగ్రాఫ్ కి ఒక సైజ్, H1 కి ఒక సైజ్, H3 కి ఒక సైజ్, ఇంకొక ఎలిమెంట్ కి ఇంకొక సైజ్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హెడ్డింగ్ అనేది నువ్వు పక్కన పెట్టేసినట్లయితే రిమైనింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్. దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ ఐ థింక్ సో 12 పిక్సెల్ 16 పిక్సెల్ ఐ థింక్ సో, యా 16 పిక్సెల్ అండి బై డిఫాల్ట్. అంటే నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అండ్ రైట్ హెచ్టిఎంఎల్ హాయ్, యూ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ ఈవెన్ వన్ ఎలిమెంట్. నువ్వు H1 అని చెప్పొద్దు, H2 చెప్పొద్దు, పారాగ్రాఫ్ చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. డైరెక్ట్ నువ్వు హాయ్ అండ్ రాయి. దీనికి ఒక ఫాంట్ సైజ్ కావాలి కదా, H1 సైజ్ తీసుకోవచ్చు కదా, తీసుకోదు. ఎందుకు? బై డిఫాల్ట్ గా రూట్ ఎలిమెంట్ అంటే మెయిన్ ఎలిమెంట్ కి ఒక సైజ్ ఉంటుంది, నువ్వు దాని లోపల ఏ కంటెంట్ రాసినా ఇంత అని చెప్పేసి ఉంచుతుంది. అది ఎంత అంటే 16 పిక్సెల్ అనమాట. అలా లేదు అన్నట్లయితే H1 కి ఒక సైజ్ ఉంటుంది, H2 కి ఇంకో సైజ్ ఉంటుంది. బట్ అలా కాకుండా నువ్వు డైరెక్ట్ ఒక ఎలిమెంట్ రాసావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను, మీకు ఇన్స్పెక్ట్ చేసి నేను చూపిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి హలో అని చెప్పేసి ఇచ్చానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు హలో అనేది వచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్. ఒకసారి వెళ్ళి ఈ హలో అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. బాడీ లోపల బాడీ ఓపెన్ బాడీ అండ్ ఇక్కడ చూడండి హలో వచ్చింది కదా, హలో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వెళ్ళి కొంచెం దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సారీ, లేదండి తీసుకోవట్లేదు. సరే ఇది ఒకసారి మనం పారాగ్రాఫ్ లో పెట్టుకున్నాము. అంటే లైక్ మీకు ఇక్కడ మీకు అది చూపించట్లేదు, అది ఎందుకంటే అది కన్సిడర్ చేయట్లేదు, అంటే ఎలిమెంట్ లేదు కాబట్టి కన్సిడర్ చేయట్లేదు డామ్ లో. అంటే ఇదంతా డాక్యుమెంట్ మోడల్ అనమాట. నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో ఇచ్చాను. రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చెప్పండి మీరు. ఫస్ట్ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూసుకోండి. ఐ థింక్ సో దెర్ ఇస్ నో డిఫరెన్స్, సేమ్ సైజే ఉంది. అవునా, సేమ్ సైజే ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫాంట్ సైజ్ కనిపించట్లేదు. ఇది హైట్ యాక్చువల్గా 22 పిక్సెల్ అనేది హైట్. బట్ ఐ నీడ్ ఫాంట్ సైజ్. Okay, fine. I'll try to provide font size. For example, 30 pixel. నేను ఇక్కడ 30 పిక్సెల్ అని ఇచ్చాను. ఒకవేళ అట్లీస్ట్ అప్పుడైనా కనపడిద్దా ఇక్కడ అని. సరే ఇక్కడ రావట్లేదు, బట్ నేను రూట్ ఎలిమెంట్ అనేది 16 పిక్సెల్ అన్నాను కదా. ఒకసారి ఇక్కడ చూద్దాము. 16 పిక్సెల్ అన్నప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్. లేదు అంటావా, నేను ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటా ఇక్కడ. I'll write another element here. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక ఎలిమెంట్ కి మాత్రం నేను ఇక్కడ చేంజ్ చేస్తా. ఫాంట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 పిక్సెల్, దీనికి మాత్రం నేను చేంజ్ చేసా. ఇప్పుడు నేను దీనికి ఈక్వల్ కి నేను ఫర్ ఎగ్జాంపుల్ 16 ఇస్తాను. అప్పుడు చూడు సేమ్ ఒకటే అయిపోయింది. అంటే రూట్ ఎలిమెంట్ ఎంత అంటే 16 పిక్సెల్ అనమాట. ఇక్కడ H1 అనే ఎలిమెంట్ కి డిఫాల్ట్ గా 32 ఎలిమెంట్ 32 పిక్సెల్ ఉంటుంది అనమాట. సో
అది డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చే అంటే లైక్ ఎలిమెంట్ కి వచ్చిన స్టైల్. బట్ రూట్ ఎలిమెంట్ వాల్యూ ఏంటి అన్నట్లయితే 16 పిక్సెల్ ఈస్ ద లైక్ వాల్యూ ఫర్ ద రూట్ ఎలిమెంట్. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 REM is equals to 16 pixel. Here 1 REM is equals to 16 pixel. ఇది ఫిక్స్డ్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక ఎలిమెంట్ కి సైజ్ అనేది లైక్ 48 పిక్సెల్ ఇవ్వాలి అనుకో, ఒకటి నువ్వు ఇలా రాసుకో, ప్రాబ్లం లేదు 48 పిక్సెల్ అని. లేదు నువ్వు ఈ యొక్క వేలో ఇవ్వాలి అన్నప్పుడు యూ కెన్ ప్రొవైడ్ 3 REM. సింపుల్. ఇది రూట్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు రూట్ ఎలిమెంట్ అనేది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 5 REM ఇచ్చావు అనుకో, ఇట్ విల్ బి ఆల్వేస్ ఫిక్స్డ్. 1 REM is equals to 16, 5 into 16. For example, 10 into 16. For example, 20 into 16. If you provide 20 REM or 10 REM. But when it comes to the EM, ఇందాక నేను చెప్పాను చూడు, EM అనేది ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. నువ్వు ఎక్కడ కూడా EM అనేది అంటే లైక్ డిఫాల్ట్ గా ఫిక్స్ చేయవు. లైక్ ఒక దగ్గర ఏమో ఒక పేరెంట్ కు నువ్వు 10 రాసుకోవచ్చు, ఇంకొక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డులో నాకు వేరే విధంగా కావాలి, దానికి నేను 20 రాసుకుంటా. బట్ అకార్డింగ్ టు ద రిలేటివ్ ఆఫ్ ది పేరెంట్ ని బట్టి ఇది చేంజ్ అయిపోద్ది. బట్ REM అనేది నో, ఇది ఎలా కూడా అంటే లైక్ అది చేంజ్ అవుతుంది. 16 పిక్సెల్ ఆల్వేస్ 16 పిక్సెల్ అలా అనమాట. సో అది మీనింగ్ అండి. సో లేదు అంటే ఈవెన్ అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీన్ బై REM, అసలు REM అంటే ఏంటంటే రూట్ ఎలిమెంట్. ఓకే, అది బానే ఉంది. అసలు అది ఎక్కడ మనం డిఫైన్ చేస్తాం, మనం ఏమైనా డిఫైన్ చేస్తామంటే మనం కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏదైతే చెప్పానో 1 REM is equals to 16 పిక్సెల్, అది డిఫాల్ట్ గా మనం చెప్తుంది అంటే లైక్ అది మనకు వచ్చేది, బట్ ఎక్కడ కనపడట్లా. బట్ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద డిఫాల్ట్ వాల్యూ 16 పిక్సెల్ నుంచి నువ్వు ఒకవేళ 20 పిక్సెల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ ఒక్కసారి చేసుకుంటావు, అదే ఎంటైర్ నీకు అప్లికబుల్ అవుతుంది. బట్ EM అనేది అలా కాదు, యూ కెన్ ఏబుల్ టు చేంజ్ బేస్డ్ ఆన్ ద సెక్షన్, బేస్డ్ ఆన్ ద కార్డ్, వాట్ ఎవర్. బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఐ మీన్ లైక్ ఎంటైర్ పేజ్ ని బట్టి నువ్వు ఫిక్స్ చేసుకుంటావు. అది ఎలా చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే అది ఎలా చేంజ్ చేస్తామంటే ఇందాక నువ్వు ఫాంట్ సైజ్ దేనికి ఇచ్చావు, ఇక్కడ EM కి REM కి నేను డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ div అని చెప్పాను. ఈ div లోపల నాకు ఒక H1 ఎలిమెంట్ ఉంది అండ్ ఆ H1 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కార్డ్ టైటిల్ అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ ఉంది అండ్ దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ లోరం ఇచ్చేసాను కొంచెం. దీన్ని నేను కార్డ్ డిస్క్రిప్షన్ అనుకుంటున్నాను అండ్ ఈవెన్ నేను క్లాస్ నేమ్ అలా పెట్టుకుంటాను, క్లాస్ కార్డ్ హైఫెన్ డిస్క్ అంటే లైక్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ కార్డ్ హైఫెన్ టైటిల్ అండ్ దెర్ ఇస్ సమ్ అదర్ లైక్ I'll take small, this is card ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ సంథింగ్ అలా ఇచ్చేసుకుంటా. ఇది ఇప్పుడు నా యొక్క లైక్ ఏమంటాము కార్డ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్లాస్ కార్డ్ ఫర్ ఇట్ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ స్టైల్స్ ఫర్ ఇట్. కార్డ్ కి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ద బార్డర్ ఇస్తున్నాను 1 పిక్సెల్ సాలిడ్ అండ్ డిఫాల్ట్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కార్డ్ టైటిల్ అనే దానికి పైన మీరు అక్కడ చూడండి వస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ మార్జిన్, ఎందుకంటే మీకు క్లియర్ గా కనపడాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ మార్జిన్ 20 పిక్సెల్. బోర్డర్ కి అవుట్ సైడ్ మనకి వచ్చే స్పేస్ ని మార్జిన్ అంట, మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాము. మార్జిన్ అంటే బోర్డర్ కి అంటే ఈ యొక్క ఎలిమెంట్ బోర్డర్ కి బయట వచ్చేదాన్ని మార్జిన్ అంటాము. అండ్ ఈ కంటెంట్ కి బోర్డర్ కి మధ్యలో ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటాము. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్యాడింగ్ ఇస్తే if I give padding for example 10 pixel, you will get space between the content and border కి కంటెంట్ కి మధ్యలో మనకి స్పేస్ వచ్చింది ప్యాడింగ్ అన్నప్పుడు. చూడండి, సో కంటెంట్ కి బోర్డర్ కి మధ్యలో ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటాము, బోర్డర్ కి బయట ఉన్నదాన్ని మార్జిన్ అంటాము. ఓకే, అండ్ నా ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కార్డుకి ఒక ఫాంట్ సైజ్ ఫిక్స్ చేసుకుంటా. లైక్ I'll fix font size for example 20 పిక్సెల్ అని చెప్పేసి ఇక్కడ నేను 20 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చానండి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ H1 I can remove this and I'll provide some span ఎలిమెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఈ కార్డ్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అంటే ఈ కార్డ్ లోపల స్పాన్ అనే ఎలిమెంట్ ఉంది,
పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, స్మాల్ అనే ఎలిమెంట్ ఉంది, అన్నిట్లో కూడా మనకి సేమ్ వస్తుంది. బట్ అంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ప్రియారిటీ ఆ యొక్క ఎలిమెంట్ కి ఇచ్చిన వాల్యూని రిఫరెన్స్ తీసుకుంటది. అందుకే మనకి ఇక్కడ చూడండి తక్కువ వచ్చేసింది. బట్ ఇక్కడ నేను దీన్ని కూడా పారాగ్రాఫ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ క్లాస్ ఇచ్చుకుంటున్నాను ఏమని, కార్డ్ హైఫెన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి అంత సేమ్ ఉండిపోయింది సైజ్ అంతా. ఓకే, ఈవెన్ ఒకవేళ మీరు ఇన్స్పెక్ట్ చేసిన సి ఇక్కడ వెళ్ళి నేను ఇన్స్పెక్ట్ చేస్తే ఫాంట్ సైజ్ చూడండి 20 పిక్సెల్ ఉంది, అవునా? అండ్ ఇక్కడ వెళ్ళి సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఎందుకు? నువ్వు పేరెంట్ కి ఇచ్చావు కాబట్టి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కార్డ్ టైటిల్ అనేది 1.5 ఉండాలా లేకపోతే 2 ఉండాలా అంటే లైక్ దీనికి అంతా ఒకదానికి ఫిక్స్ చేసుకున్న వాల్యూ 1 అంటేనేమో 20, 1.5 అంటేనేమో 30, 2 అంటేనేమో 40 అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ హైఫెన్ టైటిల్ అన్నదానికి నేను ఫాంట్ సైజ్ ఇచ్చేస్తా ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ 2 EM అని చెప్పేసి. ఇప్పుడు నాకు అది ఎంత అవుతుంది అన్నట్లయితే 2 ఇంటూ దిస్ వాల్యూ 40. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2 ఇంటూ దిస్ వాల్యూ కావాలంటే బిల్ ఒకసారి చెక్ చేసుకో 20 అవుతుంది. అది ఇక్కడ ఇప్పుడు పేరెంట్ నువ్వు ఫాంట్ సైజ్ ఇచ్చావు బట్ అది కొట్టేసింది. ఎందుకు? తర్వాత దానికి ఇచ్చావు కాబట్టి. అది ఇప్పుడు నేను తీసేస్తే 10 అయిపోద్ది. అది 10 అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోద్ది. అదే నేను ఇప్పుడు ఇది యాక్టివేట్ చేశాను అనుకోండి, అది ఇన్యాక్టివేట్ అయిపోద్ది. ఇలా 20 వచ్చింది, అవునా? అదే నేను ఒకవేళ 3 ఇచ్చాను అనుకో, సరే 23 EM అని ఇద్దాము, చూద్దాం ఏమవుతుందో. 23 ఇంటూ 10, 23 EM ఇచ్చింది. 23 ఇంటూ 10 వేసుకోండి, అదే వాల్యూ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇస్తా, ఇలా అనమాట. అంటే ఇప్పుడు నాకు 3 టైమ్స్ అనేది ఇది ఉండాలి ఆ కార్డులో ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు నాకు డిస్క్రిప్షన్ ఎంత ఉండాలి అని అంటే 1.5 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ హైఫెన్ డిస్క్ అంటే డిస్క్రిప్షన్ ఫాంట్ సైజ్ 1.5 EM. Now it would be 30 pixel. It would be 30 pixel 1.5 EM. 1.5 అంటే ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన దానికి 1 అంటే 10, 0.5 అంటే దాంట్లో సగం, సో అంటే 15 పిక్సెల్ అనమాట. అలా అదే 2 ఇస్తే 20 పిక్సెల్, 3 ఇస్తే 30 పిక్సెల్, అంతే. అండ్ ఒకవేళ ఇప్పుడు నాకు అసలు దీనికన్నా ఇంకా తక్కువ కావాలనుకుంటే యూ కెన్ ప్రొవైడ్ కార్డ్ హైఫెన్ స్ట్రీమ్ సెకండ్ కార్డ్ హైఫెన్ ట్యాగ్స్, కార్డ్ హైఫెన్ ట్యాగ్స్. దీనికి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ వచ్చేసి 0.5 EM కావాలి, అంటే 10 కన్నా ఇంకా తక్కువ, అంటే 5 పిక్సెల్ అనేసి మీనింగ్ అనమాట. 5 పిక్సెల్ అంటే ఇంత వస్తుందండి మీకు, అలా అలా కనిపిస్తుంది. సో అదనమాట. అదే 5 EM ఇచ్చాం అనుకో 50 వస్తుంది. ఒకవేళ మీకు అంత డౌట్ ఉంది అన్నట్లయితే ఐ మీన్ ఐ మీన్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ అది పిక్సెల్ వాల్యూ తెలియట్లేదు, ఇక్కడ జస్ట్ అది EM ఇచ్చేస్తుంది. అంటే లైక్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాన్ని. అంటే లైక్ ఇక్కడ ఆల్రెడీ EM వాల్యూ నీకు కనిపిస్తుంది, ఇలా ఉన్నప్పుడు కార్డ్ లో నీకు EM వాల్యూ కనిపిస్తుంది, అంటే లైక్ ఎలిమెంట్ వాల్యూ 10 పిక్సెల్ అని చెప్పేసి. సో లేదంటే మీకు ఇంకా క్లియర్ గా అంటే ఇక్కడ మీకు మేబీ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్యాడింగ్ ఇస్తాను నేను, ఒకసారి ప్యాడింగ్ ఇచ్చి చూద్దాము. దేనికి ఇద్దాము? కార్డ్ టైటిల్ కి నేను ప్యాడింగ్ ఇస్తానికి ట్రై చేస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 EM అని ఇచ్చాను. బట్ యాక్చువల్లీ ఇది గుడ్ వే కాదు, మనం పిక్సెల్ ఇవ్వచ్చు, స్పేసింగ్ కి మనం పిక్సెల్ యూజ్ చేస్తాము. బట్ ఓకే, మీకు అక్కడ కనపడుతుంది అని చెప్పేసి ఇక్కడ 1 EM అంటే మనకి 10 పిక్సెల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ చూడండి, దీనికి ఇది ప్యాడింగ్ అయితే కార్డుకి చూడండి అక్కడ ప్యాడింగ్ అనిపిస్తుంది మీకు. ఒకసారి ఈ ఎలిమెంట్ తీసుకోండి,
అండ్ ఇక్కడ చూడండి ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ కనిపిస్తుంది, రైట్. ఓకే, ఇది కార్డ్ది, సారీ, బట్ మనకు కావాల్సింది కార్డ్ టైటిల్ది. సో కార్డ్ టైటిల్ మీద క్లిక్ చేయి. చూడండి ప్యాడింగ్ 1 EM. 1 EM అంటే ఓకే, మేబీ సంథింగ్ ఎక్కడో ప్రాబ్లం అయ్యింది. 30 పిక్సెల్ వచ్చింది ఇక్కడ. యాక్చువల్గా మనం యూజ్ చేయకూడదు 1 EM అనేది. ఇక్కడ ఫాంట్ సైజ్ 3 EM ఉంది, బట్ ఇక్కడ 1 EM మేబీ దీనికి ఏమైనా రిఫరెన్స్ తీసుకుంటుందా? ఓకే ఫైన్. సో అంటే లైక్ అక్కడ వాల్యూ మీకు కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. బట్ ఒకసారి మీరు ఏం చేస్తారు అన్నట్లయితే ఇదే ఎలిమెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్యాడింగ్ అయితే తీసేస్తున్నాను ప్రెసెంట్. సారీ, ఇక్కడ ప్యాడింగ్ తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి నేను ఏం చేస్తా అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ టైటిల్ అనేది ఏదైతే ఉందో ఐ విల్ టేక్ అనదర్ పారాగ్రాఫ్, ఈవెన్ అట్లా తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నువ్వు కార్డ్కి ఆల్రెడీ చెప్పావు. లైక్ ఫాంట్ సైజ్ అని ఇదే తీసేసుకుంటుంది అనమాట. ఓకే ఫైన్. సో పారాగ్రాఫ్ ఐ థింక్ ఐ ప్రొవైడ్ స్పెషల్ టెక్స్ట్ అని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ స్పెషల్ టెక్స్ట్ లో ఐఎమ్ స్పెషల్ టెక్స్ట్ అని ఇస్తా, బట్ దీనికి డిఫాల్ట్ గా 10 పిక్సెల్ తీసుకుంటుందండి సైజ్ అనేది, ఎందుకంటే మనం కార్డుకి చెప్పాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అది పేస్ట్ చేసేసి ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను దీనికి అంటే పోటీగా నేను EM లో కాకుండా నేను పిక్సెల్స్ లో ఇస్తాను, అప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుంది అని చెప్పేసి. కార్డ్ టైటిల్ నువ్వు 3 AM అంటే 30 పిక్సెల్ అనేసి మీనింగ్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే 30 పిక్సెల్ అని చెప్తా. సో ఇప్పుడు చూడు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ నేను వెళ్ళి సేమ్ అదే టైటిల్ ఇస్తాం, కార్డ్ టైటిల్ అని. ఇప్పుడు చూడండి సేమ్ సైజ్ ఉంది, అంటే సేమ్ ఉన్నట్టే కదా. సో అదనమాట. ఓకేనా. సో ఇది లైక్ EM అనమాట, అంటే నీకు పేరెంట్ బేస్ చేసుకుని వస్తుంది. బట్ REM అనేది మనకి ఆల్వేస్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. REM ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో REM అనేది మనకి లైక్ బయట అంటే లైక్ EM అంటే లైక్ REM అంటే చెప్పాను కదా రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదంతా తీసేస్తాను, లేకపోతే ఇదంతా ఉంచేస్తాను. ఇక్కడ 30 పిక్సెల్ కాకుండా 2REM ఇస్తాను. ఆల్మోస్ట్ దగ్గర వచ్చేస్తుంది మీకు. 2REM అంటే రూట్ ఎలిమెంట్ అనమాట, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ దగ్గర ఉంది కానీ సేమ్ అయితే కాదు, సేమ్ సైజ్ అయితే కాదు. ఎందుకంటే 2REM అంటే 32 పిక్సెల్, ఇంకా ఇదే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, కిందదే కొంచెం పెద్దగా ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఫాంట్ సైజ్ చూడండి 2REM అని ఉంది. అదే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ యూనివర్సల్కి వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేసుకుంటా ఫాంట్ సైజ్ అనేది. అప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది 20 పెట్టాను అనుకోండి, ఇది డబుల్ అయిపోద్ది చూడండి. బట్ ఇది అవ్వదు, ఇది అలానే ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. బట్ ఇదేమో నువ్వు రూట్ ఎలిమెంట్ కి అంటే మెయిన్ ఎలిమెంట్ కి దేనికైతే చెప్పు దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాంట్ సైజ్ ఏదో నువ్వు ఎక్కడైనా చెప్పు, లేదంటే ఇక్కడ చెప్పడం అసలు యాక్చువల్ కరెక్ట్ కాదు, సారీ, ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ప్రొవైడ్ ఫర్ బాడీ అనేది మనకి రూట్ అనమాట, అంటే మెయిన్ అదే అనమాట. సో దానికి చెప్పు నువ్వు ఫాంట్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ అని చెప్తా. ఒక ఎలిమెంట్ లో చేంజ్ అయ్యేది కానీ ఇంకొకటి చేంజ్ అవ్వదు. వాట్ హ్యాపెన్? 2REM. ఓకే, ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాం కదా, సరే సారీ చేంజ్ అవ్వాలి. ఆయన ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఉన్నప్పుడు 2REM ఏమవ్వాలి అంటే 2 × 20 40 అవ్వాలి. బట్ ఇక్కడ 40 అయ్యిందా అన్నది క్వశ్చన్ అనమాట. మనం దేనికి ఇచ్చాము? 5EM. ఓకే, 2REM రూట్ ఎలిమెంట్. మేబీ మనం రాంగ్ ప్లేస్ లో ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. ఓకే
లెట్ మీ చేంజ్ ద పొజిషన్. బాడీ బదులు నేను HTML కి ఇస్తాను, ఇంకా దానికి మించి మెయిన్ అంటే ఇంకేం ఉండదు కదా. అప్పుడు చూద్దాం. ఎస్, HTML కి ఇవ్వాలండి, సారీ. HTML కి ఇస్తే చూడండి, ఇట్ గాట్ చేంజ్. ఇది ఏమైంది, డిఫాల్ట్ గా 16 పిక్సెల్ ఉంటుంది. 16 into 2 అన్నప్పుడు 32 అవుతుంది. బట్ ఇక్కడ నువ్వు ఏం చేసావు, ఆ రూట్ ఎలిమెంట్ ని నువ్వు 20 ఇచ్చావు. అదే ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇస్తా, ఇంకా చేంజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది చేంజ్ అవ్వదు, ఎందుకంటే దానికి పేరెంట్ ని బట్టి ఉంటుంది, బట్ ఇది రూట్ ని బట్టి ఉంటుంది. అదే నేను 40 ఇస్తే ఇట్ విల్ గెట్ చేంజ్. అలా అనమాట, అది రూట్ ఎలిమెంట్ అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సంటేజ్ అనమాట. సో ఈ పర్సంటేజ్ అనేది మనం జనరల్ గా దేనికోసం యూజ్ చేస్తాము అన్నట్లయితే విడ్త్ కోసం యూజ్ చేస్తాం ఎక్కువగా, లేదన్నట్లయితే హైట్ కోసం యూజ్ చేస్తాం. లైక్ ఈ పర్సంటేజ్ అనేది కూడా సేమ్ మనకి ఈఎం లాగా. ఈఎం అంటే ఏమన్నాం మనము, ఇక్కడ మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈఎం అనేది, ఈ ఈఎం అనేది ఇట్ ఈస్ రిలేటివ్ టు ద పేరెంట్ ఎలిమెంట్. అవునా, పేరెంట్ ఎలిమెంట్ లో నువ్వు 10 పిక్సెల్ ఇచ్చావు అనుకో, సో 1 ఇంటూ ఈ యొక్క 10 అనేది వేసుకుంటుంది. ఒకవేళ నువ్వు 3 అన్నావు అనుకో, 3 ఇంటూ 10 పిక్సెల్ అనుకుంటుంది. అవునా, సేమ్ అలానే ఇప్పుడు పర్సంటేజ్ అనమాట. సో ఈ పర్సంటేజ్ ఎలా అంటే, ఈ పర్సంటేజ్ అనేది దీని పేరెంట్, అంటే దాని పేరెంట్ కి ఉన్న విడ్త్ని బట్టి ఇది తీసుకుంటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ కార్డ్ యొక్క విడ్త్ అనేది 100% ఉంది. లైక్ అంటే మార్జిన్ అనేది మీరు తీసేస్తే మొత్తం తీసేసుకుంది. మార్జిన్ అనేది మీరు పక్కన పెట్టేసినట్లయితే మొత్తం తీసేసుకుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 పిక్సెల్ అనుకుందాం, 1000 పిక్సెల్ అనుకుందాం. ఇప్పుడు దీని లోపల నేను ఏం చేస్తానంటే బటన్ ఒకటి క్రియేట్ చేస్తా అండి. ఐ విల్ క్రియేట్ వన్ బటన్. అండ్ ఈ బటన్ కి నేను ఏమని చెప్తా అంటే విడ్త్ పిక్సెల్స్ లో చెప్పను, ఐ విల్ మెన్షన్ ఇన్ పర్సంటేజ్, మీన్స్ 100% అని చెప్తా. 100% అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే దీని పేరెంట్ ఎవరు, ఇది కార్డ్. సో ఆ కార్డ్ కి ఎంత పిక్సెల్ ఉంది, 1000 పిక్సెల్ ఉంది. మరి నేను ఎంత తీసుకోవాలి, 100%, అంటే దాంట్లో ఉన్నదంతా తీసుకోవాలంటే నేను కూడా 1000 పిక్సెల్కి వస్తా అని చెప్తుంది. ఒకవేళ నేను 50% అని చెప్పినప్పుడు 500 పిక్సెల్ అవుతుంది అది. ఒకవేళ 70 చెప్పినప్పుడు 700 పిక్సెల్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం అది. సో నౌ I'll go and I'll create one button here. కొంచెం ఈ ట్యాగ్స్ తగ్గిద్దాము, మరి చూడడానికి అంత మంచిగా లేదు. సో బెటర్ I'll provide 1 EM or I'll give 1 EM is fine. So now I'm going to create one button. For example, I'm going to click. ఇక్కడ మీకు బటన్ వచ్చేసింది, అవును. అండ్ డిఫాల్ట్ గా బటన్ కి ప్యాడింగ్ మార్జిన్ కూడా వస్తుంది. ఐ మీన్ ప్యాడింగ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ప్యాడింగ్ 0 చేసాం బై డిఫాల్ట్ అన్నిట్లకి. అందుకే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బటన్ కి లోపల ఎలాంటి స్పేసింగ్ అనేది అంత లేదు. ఇప్పుడు నేను చూడండి ప్యాడింగ్ అనేది నేను రిమూవ్ చేస్తే అక్కడ స్పేస్ వస్తుంది బటన్ లోపల, చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే ఇలాంటివి మనకు తెలియకుండా వచ్చేస్తాయి. అందుకోసం మనం ఏం చేసాం, డిఫాల్ట్ గా మనం తీసేసాం. ఒకవేళ కావాలరా బాబు అంటే నేను ఇచ్చేస్తా. లైక్ I'll provide one class and I'll take card-btn, which means card button, and here I'm going to apply the styles for this card btn. Now padding కావాలి అంటే నేను ఇచ్చేస్తా, లైక్ 10 పిక్సెల్ అని చెప్పేసి. ఓకే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ అండ్ నీడ్ 20 పిక్సెల్స్ లెఫ్ట్ అండ్ రైట్. అది మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బై డిఫాల్ట్ విడ్త్ అనేది లైక్ ఆ కంటెంట్ బేస్ చేసుకుని కొంచెమే వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే I'll provide width for it. Width I'll take 100%. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మొత్తం తీసేసుకుంది. అంటే దాని యొక్క కార్డ్ విడ్త్ ఏదైతే ఉందో అంతా తీసేసుకుంది. అదే ఒకవేళ నేను 50 అన్నాను అనుకోండి, దాంట్లో సగం తీసుకుంటుంది. అంటే పేరెంట్ లో ఉన్న దానికి సగం తీసుకుంటా అని చెప్తుంది.
పేరెంట్ కు నువ్వు 1000 ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. 50% అంటే ఇదంతా ఎంత ఉంది అంటే ఒక 1000 అనుకుంటే దాంట్లో 500 తీసుకుంటుందండి. లేదు అంటే ఒక పని చేద్దాము, కార్డుకి మనం విడ్త్ ఫిక్స్ చేద్దాం. అంటే డిఫాల్ట్ మనకు విడ్త్ అంటే డివ్ ఎలిమెంట్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్ని కూడా విడ్త్ కంప్లీట్ గా తీసుకుంటదండి. అంటే లైక్ కంప్లీట్ విడ్త్ 100% తీసేసుకుంటది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, విడ్త్ అనేది 300 పిక్సెల్ అనేది చెప్తున్నా. ఇప్పుడు చూడు ఏమవుతుంది, 300 పిక్సెల్లో 50% అనమాట. 300 పిక్సెల్లో 50%. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదనమాట 107.265 ప్లస్ 40 ప్లస్ 1.368 ప్లస్ 1.368. ఇది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు టోటల్ విడ్త్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 107.265 అంతేనా, ప్లస్ ఈవెన్ ఈ ప్యాడింగ్ అనేది కూడా విడ్త్ ఇలా వస్తుంది కదా హారిజాంటల్ గా, ప్లస్ 20 లెఫ్ట్ 20 రైట్ అంటే ప్లస్ ఏమైతుంది ఇప్పుడు 100 అంటే లైక్ ఇక్కడ 40 ఇస్తాను ప్లస్ 1.368 ప్లస్ 1.368. సో ఇది అంటే నువ్వు 300 దానికి ఇచ్చావు అంటే 150 అనేది మనకి ఇక్కడ ఏమైంది, విడ్త్ అయ్యింది. దేనికి, బటన్ కి. ఎందుకు అయ్యింది, నువ్వు 50% అని చెప్పావు కదా, అందుకు అయ్యింది. అది మీనింగ్ అనమాట. అదే నువ్వు అక్కడ ఒకవేళ 400 చెప్పు, ఇప్పుడు ఇది 200 అవుతుందండి. ఇది 200. ఇప్పుడు ఇక్కడ 157 ఒక్కటే అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఏమంటాము, అది పోయినట్టుంది కదా, ఇక్కడ 157 ఒకటి పెడితే చాలు నీకు వస్తుంది వాల్యూ. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇది పర్సంటేజ్ అనమాట. అంటే ఏం లేదు, పర్సంటేజ్ అనేది ఏమవుతుంది అంటే దాని యొక్క పేరెంట్ కున్న విడ్త్ ని బట్టి ఇది అడ్జస్ట్ అవుతుంది. లైక్ 10% అంటే 10% తీసుకుంటుంది దాని పేరెంట్ లో. పేరెంట్ ఒకవేళ 100 అయితే 10 పిక్సెలే తీసుకుంటుంది. ఐ మీన్ 100 పిక్సెల్ అయితే 10 పిక్సెలే తీసుకుంటుంది. అది పర్సంటేజ్. అండ్ లాస్ట్ ప్రాపర్టీ, ఐ మీన్ లాస్ట్ యూనిట్, వ్యూ పోర్ట్ విడ్త్ ఆర్ వ్యూ పోర్ట్ హైట్. సో వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్. VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్, VH అంటే వ్యూ పోర్ట్ హైట్. వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ అంటే ఏంటి, నువ్వేదైతే ఇక్కడ చూస్తున్నావో అంటే ఒక వెబ్సైట్ నువ్వు ఏదైతే చూస్తున్నావో అంటే ఇప్పుడు నువ్వు వెబ్సైట్ చూసేది ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకే, దాన్నే వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ అంటాం. దాన్నే వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ అంటాం. అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంకొక బటన్ ఇస్తా, ఏది దాని లోపలే ఇంకొక బటన్ ఇస్తా. ఇక్కడ కార్డ్ -BTN కాకుండా SPL-BTN అని చెప్తా. అంటే కార్డ్ స్పెషల్ బటన్ అనేసి దాని మీనింగ్. సో దీనికి నువ్వు ఎలాంటి స్టైల్ చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ గా ఇలా ఉంటుంది. అండ్ బటన్ అనేది కూడా ఇన్లైన్ ఎలిమెంట్, అందుకే పక్కన వచ్చింది. ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే దీనికి విడ్త్ వచ్చేసి 100 VW అని చెప్తా. అంటే వ్యూ పోర్ట్ విడ్త్. వ్యూ పోర్ట్ విడ్త్ అంటే ఇక్కడ నుంచి నీకు ఇక్కడ దాకా ఎంతైతే పిక్సెల్ ఉందో ఇక్కడ నుంచి అదంతా తీసుకుంటది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 50 VW అంటే 50 వ్యూ పోర్ట్ విడ్త్ అంటే ఏంటి అసలు, మేబీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పిక్సెల్ అనుకుందాం. ఇదే కదా నువ్వు చూస్తున్న వ్యూ. ఇంకా అంతకుమించి దీని తర్వాత ఏమన్నా కంటెంట్ ఉందనేది నీకు కనపడదు. ఎందుకంటే ఇక్కడ దాకా మన యొక్క విడ్త్ అనేది ఉంది కాబట్టి. అంటే వ్యూ పోర్ట్ యాజ్ ఎ యూజర్ నువ్వు ఎంతైతే విడ్త్ నువ్వు చూడగలుగుతావో దాన్నే మనం ఏమంటామంటే వ్యూ పోర్ట్ విడ్త్ అంటాం. ఒకవేళ యాజ్ ఎ యూజర్ నువ్వు ఎంతైతే హైట్ చూడగలుగుతావో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు చూస్తావు.
దీని కింద ఉన్నది నువ్వు చూడలేవు. సో దీన్నే మనం ఏమంటాము, వ్యూ పోర్ట్ హైట్ అంటాం. దాన్ని మనం సింపుల్ గా విహెచ్ అంటాము, విడబ్ల్యూ అంటాం, వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్. సో ఇప్పుడు ఇదంతా 500 పిక్సెల్ అయితే దీంట్లో ఇది ఏం చేస్తుంది, 50% తీసుకుంటుంది. పర్సెంట్ అంటే మళ్ళీ మీరు అటు వెళ్ళొద్దు. 50 VW అంటే 50% ఆఫ్ ది వ్యూ పోర్ట్ విడ్త్, అంటే దీని అంతా కలిపి ఇదిగో ఇక్కడ దాకా నాకు కావాలి అని చెప్పేసి అంటది. ఒకవేళ 100 VW అంటే 100 వ్యూ పోర్ట్ విడ్త్ అంటే ఇదిగో ఇక్కడ నుంచి నాకు కనపడేదంతా నాకు కావాలి. దీనికి పేరెంట్ కి సంబంధం లేదు, బట్ పర్సంటేజ్ కి పేరెంట్ కి సంబంధం ఉంది. పేరెంట్ లో 50%, పేరెంట్ లో 20%, పేరెంట్ లో 30%. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 50 VW, నీకు కనపడే వ్యూ పోర్ట్ లో 50%, నీకు కనపడే వ్యూ పోర్ట్ లో 100%, నీకు కనపడే వ్యూ పోర్ట్ లో 20%. అది VW కి అండ్ పర్సంటేజ్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇవి మనం జనరల్ గా యూజ్ చేసే లైక్ యూనిట్స్ అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గో బ్యాక్ టు ద వీడియో అండ్ రిపీట్ ఇట్ అండ్ ట్రై టు మెయింటైన్ ద నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అండ్ మీరు వీడియో చూడగానే సరిపోదు, మీరేం చేయాలి అన్నట్లయితే ప్రాక్టీస్ చేయాలి. అంటే సేమ్ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో డిఫరెంట్ వేస్ లో మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఐ హోప్ యు గైస్ ఆర్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.